ఏమండు అందరూ బాగున్నారా? ఈ రోజు మేము మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అస్మాను కూరలైనా స్వీట్స్ కూడా ఏమన్నా చేయండి అని అడుగుతున్నారండి. దానికోసం ఒక మంచి బలమైన ఒక స్వీట్ తయారు చేయబోతున్నాం అండి. రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఇది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జిమ్ములకి వెళ్ళే కుర్రోళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ అందరూ కూడా చాలా మంచి ఫుడ్ అండి. ఏషియన్ పప్పు వచ్చండి బాబా. ఏషియన్ పప్పు వచ్చండి. అదే పల్లి పట్టి అంటారు కదా, పల్లి చిక్కి పల్లి పట్టి ఏదన్నా సరే ఫుడ్ ఒకటేనండి. కాదు మెయిన్ బాలింతరాలు కంటే బాలింతరాలకి సంటిపెట్ట తల్లికి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళే అంగన్వాడీలు ఎక్కువ ఇస్తారండి పల్లి వచ్చులా పల్లి పట్టీలు ఇస్తారు. ఎందుకంటే బెల్లంతో తయారు చేస్తామండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, పల్లీలో ప్రోటీన్ ఐరన్ కలిస్తే అసలు మామూలుగా ఉండదు, మంచి స్ట్రాంగ్ అయిపోతాడు మనిషి. బలం వచ్చేది రచ్చపుట్టు బాబా, మంచి రచ్చపుట్టు. జనాలు ఇంకా ఎందుకనుకున్నారా ఆ పల్లి అచ్చులు కొట్టుకాడు కూడా మంచి ఉండలో ఉంటాయండి, అచ్చులు ఉంటాయి. అవును, మేము ఏంటంటే ఇవాళ అచ్చులు వేస్తున్నాం, తర్వాత ఉండలు కూడా చేస్తామండి. అదే విషయం ఏంటంటే పల్లి పట్టి చేసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అంటే పాకం పట్టే విధానం కానీ, అచ్చు వేయడానికి ఉపయోగించే ఏ టైంలో తీస్తే ఎలా అచ్చు వస్తుంది, ఇవి కొంచెం తెలియక ఇబ్బంది పడతారు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మేము ఆ అచ్చుని ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. దానికోసం మేము 1 కేజీ పల్లీలు తీసుకున్నాం అండి. ఇదిగోండి బాగున్నాయి. ఈ పల్లీలు ఇప్పుడు వేపుకుంటాము. కేజీ పల్లీలకి 600 గ్రాములు బెల్లం సరిపోతుందండి. బెల్లం పాకం పట్టడానికి ముందు ఇలా కోరేసుకోవాలండి. పొయ్యి అంటించేవా? అంటించాను. పెనం పెట్టి దాని మీద పల్లీలు వేపుదాం కదండి. ఏరుశనగలు చాలా బలం తెలుసా మనకి. తంపడకాయలు ఉంటాయి కదా. ఇది కేజీ కుందా చెక్కేసాను, ఇది మిగిల్చాను అనమాట. దగ్గర 650 గ్రాముల దాకా ఉంటుంది అనుకుంటున్నాను. సరిపోద్దండి ఇది. ఈ పల్లి పట్టి కోసం మనం ఫస్ట్ పల్లీలు వేపుకోవాలండి. ఈ కేజీ పల్లీలు అండి ఈ 10 నిమిషాల పాటు దోరగా వేపుకోవాలి ఫస్ట్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఏమైంది పేద ఏమో పాడుతున్నావు ఏంటి? పెళ్లి చూసినా మొన్న పెళ్లికి వచ్చిన అమ్మాయి ఏమో మల్లెపూలో ఉంది, అబ్బాయి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. మొత్తం ఇలా నెత్తంతా గుండు, నల్ల నిగారు నేరేడు పండులో ఉన్నాడు. మరి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ గొప్పది కాంబినేషన్ కుదరది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటది. అలా ఉంటదండి. అసలు జనాలు అందరూ చెప్పుకోవడమే, చూసేవా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎలా ఉన్నా చేసేసుకుంటున్నా అమ్మాయి. అది మామూలుగా అయితే అలా అమ్మాయి సెలక్షన్ కాదు అది, అంతే. మరి అలా ఉంది, రోజులు అలా ఉన్నాయి. అందం మనసును చూసి చేసుకోవాలి గురు. ఆ అమ్మాయి మనసును చూసుంటది. ఎవరిని? డబ్బు ఉన్న మనసును చూసిందంటారా? అలాగేం కాదు గురు, ఏదో చెప్పలేం. అందం బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం అందం అంటే. అయితే లెక్కని అందంగా లేని బాధపడక్కలేదు, నాకు అంత సౌందర్యం ఉంది. నువ్వు అందంగా లేవని ఎవరు చెప్పారు గురు? ఏంటి బోల్సారి నాకే అనిపిస్తుంది, నా ఆత్మ ఘోషిస్తుంటది. నువ్వు నీ మొఖం చూసుకున్నావు ఏంటి ఇప్పుడన్నా అర్థంలా అనిపిస్తుంటదండి బాబా. బాగుంటా గురు, నువ్వు బాగుంటా, గ్లామర్ ఉంటా. బాగుంటానండి. బిస్కెట్ వేస్తున్నాను, ఏం పని ఉందని అదండి చెప్పండి. ఏం పని లేదు, పుల్లాగేసారు. అది అలా చెప్పండి మరి. ఏ పునియా చూడండి అన్నాక నువ్వు తీసుకో, చేతులు వేస్తారండి. ఇదే కూర అంటే కాలుతున్నాయి కదండి, కొంచెం పచ్చి ఉన్నాయి. ఇంకా ఎడలు పాటుతో ఉండాలేమో. గిన్నె పెద్ద ఉంటాయి. ఏమైందంటే కింద నుంచి మాడొచ్చేస్తా ఉంటే తిప్పాలి అలాగా. కొన్ని మాడిపోతా ఉంటాయి, కొన్ని పచ్చి ఉంటాయి. జాగ్రత్తగా వేపుకోవాలి. మంట ఎక్కువ పెట్టలేదు, తక్కువ ఉంచు. చిన్న మంట మీద వేగితేనే బాగుంటాయి. మరి ఇప్పుడు అచ్చి చేస్తున్నారు కదా, ఉండలు ఎప్పుడు చేస్తారా? ఉండలు అయ్యే చేసుకోవచ్చు. అది తినేది నోట్లు వేసుకో. ఉండ నీకు కావాలంటే దీన్నే ఉండలు చేసుకోవచ్చు గురు. అచ్చి చేసుకోవచ్చు, ఉండ చేసుకోవచ్చు. నీకు ఇప్పుడు అచ్చి కావాలి, ఉండ కావాలా? నాకు అచ్చి కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. అచ్చి చేసుకున్నాం, ఉండ తర్వాత చేసుకున్నా. తొక్క ఊడిపోతుంది. అది తొక్క తీయడానికే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కానీ తొక్క అంతా తీయాలి. అందుకోసం ఏపేది రుచికి రుచి వస్తుంది, తొక్క అంత వస్తుంది బయటకి. ఏరుశనగ ఎలాగా రుచిగా ఉంటుందండి. నూనె కూడా చూడండి, కూరల్లో కానీ పచ్చళ్ళలో కానీ ఏరుశనగ వేస్తారు, అంత కమ్మదాను. ఇందాక నుంచి పక్కన కాలు కూడా ఎచ్చగా ఉంది అనుకుంటున్నాను. ఇదా ఇంకా నయ్యం కాలిపోతుంది. పొద్దున్న తీసేది పెట్టారు. నా కొరకంజ అంటారు దీన్నే. ఏ కొత్త తగిలిద్ది ఇప్పుడు నాకు. నేను దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను దీని మీద. భలేగా ఉంది కదా. దించేద్దామా? ఇంకా ఆగాలేమో. ఇవి మాడిపోతున్నాయి మరి, మంట తగ్గి. కింద నుంచి మాడి వచ్చేస్తాయి. కింద పెట్టి
మంట కాసేపు ఆపు, తర్వాత పాకం పెడదాం. ఇదేనా గ్యాస్ పొయ్యి ఏంటి కాసేపు ఆపేయడానికి అది మండుతూనే ఉంటుంది. నేను ఎలాగ ఆపగలను దాన్ని అనే ఆపడం ఏమవుతుంది. కలుపు. కలపడం అంటే తిప్పేనా? కాదు కాదు, చేయి పెట్టుకుంటా వేడిగా ఉంటుంది. కాసేపు కాలిందా చల్లారిని తొక్కలు తీద్దాం. ఇప్పుడు దీని మీద ఎన్నట్నా ఖాళీగా ఉన్నా? నువ్వు కూర్చో దాని మీద. ఆమె కూర్చోనా? కూర్చో. వద్దు బాబా, ఇప్పటికే మనం కారం అయ్యి ఎక్కువ తిన్నాం. ఆల్రెడీ మంట ఉంది, మళ్ళీ ఇంకో మంట పెట్టుకోనండి. పల్లీలు ఒక 10 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇవ్వండి చల్లారిచ్చాను. ఒక 5 నిమిషాలు చల్లారినాయండి. ఇప్పుడు ఈ తొక్క వచ్చేలాగా పప్పు అయ్యేలాగా ఇలాగా చిరిమేసుకోవాలండి. పొట్టంతా వచ్చేస్తుంది అనమాట, బద్దల కింద అయిపోతుంది ఇది. ఈ పల్లి అనేది బాగా వేగడం వల్ల ఏమైందంటే బాగా తొందరగా ఇలా బద్దలు అవుతాయి అనమాట. ఇవ్వండి గుళ్ళు ఇలా బద్దల కింద అయిపోతాయండి. ఇలా నలుపుతున్నప్పుడు పొట్టంతా వచ్చేస్తుంది అనమాట. ఎంత 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 మోహమో రతికాంతుని శృంగారమంత్రం. పని చేస్తానండి. పందే ఉందా ఇవాళ కాదు రేపు చేసుకొచ్చా. బలి ఉన్నాయా మళ్ళీ పూలు మళ్ళీ మొగ్గల్లా వచ్చేయండియా పలిగినా. ఆయన పుట్టు అంత పోతే అలాగ ఉంటుంది మరి. అచ్చు ఆంబోతులు అంటారు కదా, అలాంటి వచ్చాను ఇప్పుడు ఏది అచ్చు వేరు అచ్చు వేరు గురు. నాకు ఏచుకొని ఒక అచ్చి అలా తిరుగుతుంటున్నా. అచ్చేసిన ఆంబోతు అది ఆంబోతు తిరుగుతూ ఉంటుంది. దానికి అచ్చేస్తారంటే ఏం వచ్చేస్తారు? కాల్చేసి ఎర్రగాని పిర్ర మీద వేస్తారు అచ్చి. అలా నాకు ఒకటి వేయచ్చు కదా, నేను నన్ను కూడా పట్టించడానికి శుభ్రం తిరుగుతాను. అచ్చోసిన ఆంబోత అలాగే అచ్చోసిన ఆంబోతులు ఉంటాయండి మనుషులు. తణుకు రోడ్ల మీద తిరుగుతురు. పెద్దది పెద్దది ఉంటదండి. ఉంటది మనం శివుడి ముందు ఎందు ఉంటుంది చూడు, రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉంటది ఎంత నంది బొమ్మ, అలా అనిపిస్తుంది అది. కాదు అచ్చోసిన ఆబోతులు ఉంటాయి మనుషులు కూడా ఉండరా? అలాగా ఒకటి ఒకటి ఎప్పుడు చేస్తావు బాబా, అలాగాను పోతాయి. అచ్చోసిన ఆబోతులే మనుషులు ఉండరా అన్నాను. నన్ను ఏచి కదా చిక్కని అలా తిరుగుతాను రోడ్లు ఎత్తుకుని. అచ్చోసిన మనుషులే తిరుగుతావు అప్పుడు. నేను వేస్తే పొట్టే కాదు మొత్తం ఇవి కూడా గుండగుండ అయిపోతాయి. ఉండకుండా చేయకమ్మా, చక్కగా బద్దలు అవ్వాలి. అలాగా 2 చెక్కలు అవ్వాలి అంతే. ఒక పల్లి 4 ముక్కలు అవుతే బాగోదు. ఓకే అర్థమైందా? అయితే అంత గట్టిగా నొక్కకూడదు. ఎలా అనండి. ఈ పల్లీలు చూసారండి మొత్తం పొట్టు అంతా వచ్చేసిందండి. ఇలా బద్దలు కింద చేసేసుకున్నాం కదా. ఈ పల్లీని పక్కన పెట్టేసుకొని బెల్లం పాకం పెట్టుకోవాలండి. ఆ పాకం ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాకం కోసం గిన్నె పెట్టుకుంటున్నానండి. మనం ఇంతకు ముందు కోరుకున్న బెల్లం అండి ఇది. బెల్లం మొత్తం వాటర్ ఏమీ లేకుండా బెల్లం ఇందులో వేసేసుకొని ముద్ర పాకం పెట్టుకోవాలండి. దీన్ని గిన్నెకి వేసి కొడితే టంగమని సౌండ్ వచ్చేలా పెట్టాలండి పాకం. బెల్లం పాకం అయ్యే లోపు ఈ గిన్నెకి మనం అచ్చుని గిన్నెలో వేసుకుంటున్నానండి నేను. దీంట్లో అడుగంతా కూడా నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కవర్లు లాంటి అల్యూమినియం కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి వాడుకున్నా పర్లేదు. ఇలా నెయ్యి కానీ నూనె కానీ రాయటం వల్ల ఏంటంటే అచ్చు గిన్నెకి అంటుకోకుండా చల్లారిన తర్వాత ఈజీగా వస్తుందండి. అందుకోసం ఇలా ఎజ్జులకి చివర శుభ్రంగా మంచిగా రాసుకోండి. ఇలాగా బెల్లం కత్తితో కోరుకొని వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఇలా పాకం వచ్చేస్తుందండి. అలా కాకుండా ముక్కల కింద వేసారనుకోండి, ఓ పక్క ముక్క ఉండిపోద్ది, ఓ పక్క పాకం అయిపోతూ ఉంటుంది. అట్లా ఉంటుందండి. అందుకోసం కత్తితో కోరుకొని వేసుకుంటే పాకం ఈజీగా అవుద్ది అనమాట. చూడండి మనకి ముద్ర పాకం కావాలి కదా. బెల్లం ఇలా నురగలు వచ్చిందంటే మనకి పాకం దగ్గర పడినట్టండి. ఒకసారి ఇలా చెక్ చేద్దాం, నీళ్ళలో వేసుకొని చూసుకోవాలి.
టంగం అనాలండి, గట్టిగా ఉండాలన్నమాట ముక్క. కొంచెం ఉంది ఇంకా పట్టు, ఇలా ఇరిస్తే ఇరిగిపోవాలండి. ఇవ్వండి, ఇంకా పాకం దగ్గర పడింది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి పల్లి చిక్కీ. రుచితో పాటు మంచి షైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట అచ్చు. అందుకోసం ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇవ్వండి, ఇలా బీసిపోవాలండి, ఇరగకూడదు, ఇలా టిక్కిని ఇరగాలండి. మనకి పాకం రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇలాగ ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటే మన పల్లి చిక్కీ ఏంటంటే క్రిస్పీగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనకి. అంటే 2-3 రోజులకి మెత్తబడిపోవడం కాకుండా ఈ వంట సోడా వల్ల గుల్లదనం వచ్చి కరకరలాడుతుందండి పట్టి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ వేసేసుకోవాలండి. ఇవ్వండి, పల్లీలు వేసేసి గట్టిగా తిప్పుకోవాలండి. ఇదంతా కూడా ఇలా వేడి మీదే మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలండి. మళ్ళీ బీసిపోతుంది దీంట్లోనే వదిలేస్తే. ఇట్లా దాంట్లోకి వేసేసుకున్న తర్వాత చేతికి ఈ కర్రకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా రాసుకొని ఇట్లా నొక్కి అచ్చులా చేసుకోవాలండి దీన్ని. కర్ర పెద్ద అయిపోయిందండి, చెంబు తీసుకున్నాను, చెంబుతోటి ఇలా ఒత్తుకుంటే అచ్చు అవుతుంది అనమాట. ఇదండి, ఇట్లా చేసుకోవాలి. అచ్చు మనకి ఎంత మందం కావాలనుకుంటే అంత మందం ఇలా చేసుకుంటే తర్వాత కట్ చేసినప్పుడు ముక్కలు అవ్వడానికి కూడా అందుబాటులో ఉండే అంత లావు చేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. అచ్చు ఇలా వేడి మీద ఉన్నప్పుడే స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. మనం అచ్చుల కింద కానీ రౌండ్గా కావాలనుకుంటే ఇలాంటి గ్లాస్తో నొక్కుకొని చేసుకోవచ్చండి. మేము అచ్చుల కింద చేసుకుంటున్నాం. కత్తితోటి ఫస్ట్ ఎడ్జులు తీసేసుకోండి, తర్వాత మధ్యలో ఇలా గీతలు గీసేసుకుంటే తర్వాత ఆరిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఇరుచుకుంటే మనకు ముక్కలు వచ్చేస్తాయండి అచ్చులు. ఇప్పుడు ఇలాగా గీతలు గీసేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత అచ్చుల కింద ఇరుచుకోవాల్సి వస్తుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎజ్జుల కింద మనం తీసేసిన ఉంది చూసారా, వీటిని ఉండలు చుట్టేసుకోవచ్చండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి ఇవి కూడా. Two hours later. 2 గంటలు ఇలా చల్లారిందండి. ఇప్పుడు చక్కగా ఈ అచ్చుల్ని తీసేసుకుంటే ఇలాగా వచ్చేస్తాయండి ఈజీగా. ఇలా చూసారా, అచ్చుల కింద తీసేసుకోవాలి ఇలాగా. మనం ఆల్రెడీ నెయ్యి అది రాసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయండి. కోయారే కోయి కోయి కొయ్యా, పల్లి అచ్చు మీరు కొయ్యా, కొయ్యి కొయ్యి అచ్చు కొయ్యి. పల్లి అచ్చు రెడీ అండి. తింటమే తర్వాత ప్రసాద్ వచ్చే తిందాం. వచ్చేస్తున్నట్టు వాళ్ళు పల్లి అచ్చు. అచ్చులకే అచ్చు మన పల్లి అచ్చు. తిని రుచి చెప్పి ఎలా ఉందో. మీరు మీరు తిని అని అనక్కలేకుండా నేను తినేస్తాను. ఇక మంచి దళసరిగా వేసామండి. చూసారా ఎంతలా ఉందా, తగ్గ కేక్ చెక్క పేర్లా ఉందండి. మంచి ముద్ర పొట్టెట్టామా. అదుర్ బా కమ్మగా భలే ఉందండి. బా
నీ కూర వేసారు కదా ఈయన. అచ్చమైన స్వచ్ఛమైన పల్లి పట్టి అండి ఇది. పల్లి పట్టి అన్నారు మీరు, ఏసిన పప్పు. ఎరిసిన పప్పు చదవదు ఇది. అంటే మీరు పల్లి పట్టి అంటే అదిరిపోయిందండి, ఫ్రెష్గా ఉంది. ఆహా బాబా ముదురు పాకం కదా, సాగేలా చేసుకున్నాం. బాగుంది, కరకలాడుతుంది, మంచి బలం ఉండొచ్చు. సూపర్, ఎక్సలెంట్. కేజీ గుళ్ళు ఒక 700 నుంచి 800 గ్రాముల దాకా బెల్లం వేసానండి. మరి కేజీ కుందలో నుంచి చెక్కాం కదా, ఒక 700-800 గ్రాముల దాకా పడింది దగ్గర దగ్గర. కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం. అసలు ఎక్సలెంట్ కొంత కరకలు ఆడేస్తుంది. ఇవన్నీ మొత్తం 6 ఉండలు అయినాయండి, 20 అచ్చులు అయినాయండి. మొత్తం చివరిలో ఎడ్జులు అన్ని తీసి ఉండలకని చుట్టాం కదా, మొత్తం 26 అచ్చులు లెక్కేసుకోండి. సూపర్, అసలు ఎక్సలెంట్గా ఉంది. కమ్మకున్నాయండి బాబా చేసిన గుళ్ళేమో. మంచి ప్రోటీన్, ఐరన్, మంచి ఫుడ్ అండి. పిల్లలు, పెద్దలు, ఆడోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ తినొచ్చండి. ఇది ఇష్టంగా తింటారు కూడా పిల్లలు. మీరు కూడా ఈ రకంగా చేసి పెట్టండి మీ పిల్లలకి. మంచి బిగొచ్చేద్దండి, మంచి స్ట్రాంగ్ అయిపోతాం మనం తింటని. ఇలాంటివి తినాలండి, అందరూ చేసుకుని తినాలండి. ముద్రపాకం పట్టి బలం ఉందండి. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. పల్లీలు వేపేసుకోవడం, పాకంలో దింపేసుకోవడం, అంతేనండి. అంతకు మించి ఏం లేదు. నెయ్యి అంటారా మీ ఇష్టం, ఇంకా వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా కొంచెం నూనె చుక్క వేసుకోవచ్చు, సరిపోద్ది. మంచి బలం ఉంటుందండి, ఎక్సలెంట్, సూపర్, బంపర్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గోల్డ్ బిస్కెట్ కన్నా మంచి పవర్ఫుల్ అండి, అంత బలం అండి గోల్డ్ బిస్కెట్ అంటే. బా వచ్చాయి నల్లరా, అచ్చు తింటావా? అచ్చు నా పప్ప వస్తాను, పప్ప తింటే మా వాడు పట్టుకోండి. బాగుందమ్మా, చూసారా తినగానే మాడుకు బోల్ బలం వచ్చేసింది. బలంతో పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అయ్యి డబ్బాలు వేసి పక్కన పొలం వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇప్పుడు తింటాం కదా, గడుకోయాలా? కట్టుకోద్దాం, వచ్చే మళ్ళీ తిందామా? గేదె కట్టుకోయాలా? గేదెకే కొత్త గడ్డి, నాకు కొత్త లేదు. వచ్చాక కాబట్టి ఇప్పుడు తినేస్తాయండి కేజీ. 4 రోజులు తిందాం. ఆయన దసరాేమో మందం, ఈ మాత్రం మందం ఉంది కాబట్టి మనకు కడుపు నింపుగా ఉంది ఒక తినేప్పుడు. చాలా ఇలాంటి అచ్చు రోజు తింటే కనుక మనం రోడ్ రోలర్ లాగా అయిపోతామేమో, స్ట్రాంగ్. ఇప్పటికే పొట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా పెరిగిపోతాయి. రోడ్ రోలర్ అంటే రోడ్డుని చదివించేసినంత గట్టిగా వచ్చేది బలం అని. మీకు అర్థమైందా? రోడ్ రోలర్ లావనుకున్నారా? లావు కాదు, బలం.